డిస్సాటిస్ఫాక్షన్ కి దిక్కు చూపించడం అనే మాట విన్నారా మీరు? రాజకీయాల్లో మోస్ట్ కౌంటర్ ప్రొడక్టివ్ థియరీ ఇది. అంటే మనం ఏ ఉద్దేశంతో అయితే చేస్తున్నామో, ఏ రకంగా ఏ ఫలితాన్ని ఆశించి అయితే వ్యూహాన్ని అమలు చేస్తున్నామో దానికి క్వైట్ ఆపోజిట్ రిజల్ట్ తేవడాన్ని డిస్సాటిస్ఫాక్షన్ కి దిక్కు చూపించడం అంటారు. ఏపీ ఇప్పుడు ఈ థియరీ ఎందుకు తెలుసుకుని తీరాలి? కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహాలు, చేస్తున్న పథకరచన చూస్తుంటే నాకు ఇదే మాట గుర్తొస్తా ఉంది. మెసిల్తే మెలిపెడతాం అని చెప్పడానికి కొత్తగా చట్టాలు తీసుకొస్తాము అని భావ ప్రకటన స్వేచ్ఛను కూడా డిఫైన్ చేస్తున్నాం, కానీ అసలు రియాలిటీని, పొలిటికల్ వాస్తవాన్ని ఎందుకు మిస్ అవుతా ఉన్నాం? పైగా బీజేపీ అమలు చేస్తున్నట్టుగా, మోడీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా 12 ఏళ్లుగా ఇంప్లిమెంట్ చేసినట్టుగా అదే ఫార్ములాని ఏపీకి దిగుమతి చేద్దాము అంటే అయ్యే పనేనా? నేను జగన్ రియాక్షన్ ఒకటి చూపిస్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా బాధిత వర్గాలకు తోడుగా, అండగా నిలబడి వారి తరఫున ఖచ్చితంగా పోరాటం చేస్తాం. చూశారు కదా, లేటెస్ట్ ప్రెస్ మీట్ లో బాధితులు ఎక్కడుంటే అక్కడికి వెళ్తాం అని అన్నాడు. చూసారా, అది ప్రతిపక్షం కాబట్టి అలా చెప్తున్నాడు ఆయన, అనుకోవడానికి లేదు. ఆ మాట ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో, ఎంత పవర్ఫుల్, రాజకీయంగా ప్రాక్టికల్ గా అంతకు మించి క్లెవర్ గా ఆలోచించేటట్టయితే గనక టీడీపీ నాయకత్వం ఏం చేయాలో, ఏం చేస్తే బెటరో మనం మాట్లాడుకోబోతున్నాం. కళ్ళ ముందు కనపడుతున్న రియాలిటీస్ ని ఒక దగ్గరికి పెడితే చాలు, ఫ్యూచర్ మనకి ఆటోమేటిక్ గా ప్రివ్యూలో కనపడేందుకు స్కోప్ ఉంటుంది. ఏపీలో రాజకీయ పెనుగులాట ఎన్నికల ఫలితాలు వచ్చిన మర్నాడు నుంచే జరగడం చూస్తా ఉన్నాం కదా. ఎప్పుడైనా కానీ ఎన్నికల ముందు ప్రచారం చేయడము, ఓటేయండి మాకు అని అడగడం చూసేవాళ్ళం. కానీ ఈ తడవ మాత్రం 2024 ఫలితాలు వచ్చిన మర్నాటి నుంచే 15 ఏళ్ళు అధికారంలో ఉంటామని, రాబోయే 15 సంవత్సరాలు ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండాలనేది, ఎప్పుడు కూటమి అధికారంలో ఉండాలని, పైగా భవిష్యత్తులో మనకు వైకుంఠపాళి వద్దు, ఎన్డీఏనే ముద్దు, ఇలా చంద్రబాబు పదే పదే వైకుంఠపాళి ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటారు కదా. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? కారణం ఏంటి? జనరల్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఆటగాడిని ఒక సిరీస్ కి ఎంపిక చేశారనుకోండి, 5 మ్యాచ్ల సిరీస్ అనుకోండి. అది ఆ సిరీస్ మొదలు కాక మునిపే కోచ్ దగ్గరకో మేనేజ్మెంట్ దగ్గరకో వెళ్ళి, సార్ నెక్స్ట్ సిరీస్ లో కూడా నన్ను తీసుకోండి అన్నారనుకోండి, ఎలా ఉంటుంది? ఎంత ఇంప్రాక్టికల్ గా ఉంటుంది. ఈ సిరీస్ లో నువ్వు పర్ఫామ్ చేసావంటూ ఆటోమేటిక్ గా కంటిన్యూషన్ వచ్చేస్తుంది కదా. అంటే యువర్ కంటిన్యూషన్ ఈజ్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్ అనేది బేస్ లైన్ బెంచ్ మార్క్. టీంలో కంటిన్యూ కావాలంటే, రాజకీయాల్లో అయితే అధికారంలో కంటిన్యూ కావాలంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్ళు ఏం చేశారు అనే దాన్ని బట్టి డిసైడ్ అయిపోతుంది. అంతోటి దానికి అసలు 5 ఏళ్ల మొదటి నుంచే, అంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన మరునాటి నుంచే మాట్లాడుతున్నాము అంటే 5 ఏళ్లకు ఒకరిని మార్చేద్దామని ఆలోచిస్తే దానివల్ల నష్టం ఎక్కువ వస్తుంది. రాజకీయంగా ఎలాంటి అలజడి ఆంధ్రప్రదేశ్ లో ఉంది అని అర్థమైపోతుంది కదా. పైగా కంటిన్యూస్ గా అధికారంలో ఉండాలనో, లేదంటే విపక్షాన్ని మెసలనివ్వకుండా చేయాలనో, అంతకు మించి 2019 ముందు వైసీపీ గాని, జగన్ గాని రాజకీయంగా, వ్యూహాత్మకంగా తమ మీద, అంటే చంద్రబాబు నాయకత్వం మీద ఎలాగైతే ఒత్తిడి పెంచారో అలాంటి అవకాశం మరోసారి ఇవ్వకూడదు అనే ఆత్రంతోనో గాని వ్యూహాత్మకంగా నిరంతరం మీడియా ఫోకస్ అంతా, ఏది టీడీపీని సమర్థించే మీడియా ఫోకస్ అంతా వైసీపీ మీదే ఉంటా ఉంది. నిరంతరం జగన్ మీద, వైసీపీ మీద, ఆ పార్టీ నాయకుల మీద నెగిటివిటీ ఉండేలాగా చూస్తా ఉన్నారు. పైపెచ్చు ఎక్కడైనా ప్రభుత్వ విధానాలతో గాని, యంత్రాంగం వల్ల గాని అలజడి రేగినా, ఆందోళన బయలుదేరినా, జనంలో ఆక్రోశం, ఆవేదన కలిగినా గానీ విపక్షాన్ని బ్లేమ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అందుకే అన్నది డిస్సాటిస్ఫాక్షన్ కి దిక్కు చూపిస్తున్నారు అని. లేటెస్ట్ ఎగ్జాంపుల్ బెజవాడ సాయికృష్ణ కేసు కదా. ఆ కేసులో ఏం జరిగింది, నిజాలేంటి, ఓ కుర్రాడు ప్రాణం అనే ప్రయారిటీ కన్నా కూడా అసలు రౌడీ షీటర్ అన్నాము, ఆ తర్వాత ఫలానా వాళ్ళు అని చెప్పి విపక్షం మీద ఆరోపణలు చేయడానికి ట్రై చేశాము. ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి కులాల గురించి ముఖ్యమంత్రి కామెంట్ చేయడం, అక్కడ ఉండే సిఐ కాపుని, బాధితుడు కాపుని, ఇలా కాపు అనే ప్రకటనలు చేయడం చూశాం కదా. ఇదంటే ఒక పెక్యులర్ ఎగ్జాంపుల్ అనుకోవడానికి లేదు. ప్రతి విషయంలోనూ మోరార్లెస్ ఇదే థియరీ కనపడుతుంది. చూడండి, ఎక్కడన్నా మామిడి రైతులు గిట్టుబాటు ధర రావట్లా అని ఆందోళనకు దిగారనుకోండి, ఇదంతా వైసీపీ కుట్ర, వైసీపీ వాడు చేస్తున్నాడు ఇదంతా అంటూ ఉంటాం. యూరియా కొరత వచ్చిందనో, ఎరువులు దొరకట్లేదనో మాట్లాడారనుకోండి, వైసీపీ కుట్ర అంటా ఉన్నాము. ఇంకోటి ఏ సమస్య వచ్చినా గానీ, ఏ ఇష్యూ వచ్చినా గానీ, ఆఖరికి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సౌకర్యాల గురించి మాట్లాడినా, పిల్లలు ఫీ రీఎంబర్స్మెంట్ గురించి మాట్లాడినా గానీ వైసీపీ వాళ్ళు ఇదంతా చేయిస్తున్నారు అనే దగ్గరికి వెళ్ళాం కదా. అంటే పరిష్కారం చూపించడం కంటే, సమాధాన పరచడం కంటే, మేమున్నాము అని భరోసా ఇవ్వడం కంటే వైసీపీని బ్లేమ్ చేస్తే గనక మనల్ని సమర్థించే వాళ్ళు మన వెనక నిలబడతారు, రాజకీయం పోలరైజ్ అయిపోతుంది, నెట్టుకొచ్చేయచ్చు అనేది ఆలోచన. కానీ అది పాసిబులేనా? మనకు తెలియకుండానే మనం ఈ థియరీలో ఏం చేస్తున్నాము, బాధితులందరినీ ఒక్కొక్కళ్ళనే అటువైపుకి నెడతా ఉన్నాం. ఇలా నెడితే ఏమవుతుంది? మన వైపు ఉన్న నెంబర్ తగ్గుతుంది, అటువైపు ఉన్న బలం పెరుగుతుంది కదండి. 2024 ఎన్నికల రిజల్ట్స్ చూడండి, వైసీపీకి బొటాబడిగా 40% ఓట్లు వచ్చినాయి.
వచ్చినాయి. కూటమికి యాజ్ ఏ హోల్ 3 పార్టీలకి 55%, ఓ రవంత ఎక్కువ, అంటే 15% డిఫరెన్స్ ఉంది కదా. అంటే సేఫ్ ఎడ్జ్ అడ్వాంటేజ్ ఉంది అనిపిస్తుంది చూస్తే. కానీ ఏపీ సినారియోని 2014 నుంచి స్టడీ చేయండి, 10% ఓటు షిఫ్ట్ అవుతా ఉంది ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు. చంద్రబాబు ఉన్నప్పుడు అలాగే అయింది, జగన్ ఉన్నప్పుడు అలాగే అయింది కదా. 2019లో చూడండి టీడీపీ ఓటు ఏమంతం తగ్గిందో, అలాగే 2024లో జగన్ ఓటు కూడా అంతే కదా, 10% పైగా తగ్గింది. అంటే వ్యతిరేక ఓటు ఆన్ యావరేజ్ 10% ఉంటుందండి ఏపీలో. మరి ఇలా ఉన్నప్పుడు చేజేతుల డిస్సాటిస్ఫాక్షన్ కి మనం ఒక దిక్కు చూపించామనుకోండి, జగన్ ఎంత బలపడతాడు? మామూలుగానే అంత అనుకూలంగా ఉండి సవ్యంగా జరిగింది అనుకుంటేనే 10% ఓటు మారుతోంది. అంటే 55% వచ్చిన కూటమి ఓటు అందాజుగా ప్రీవియస్ రికార్డును బట్టి చూస్తే 19-24 రికార్డ్స్ బట్టి చూస్తే 45 ఉండొచ్చు. మరి ఆ 10% ఓటు ఎటుపోతుంది? ఉన్నది ఏకైక ఆల్టర్నేటివ్ ప్రతిసారి మనమే గుర్తు చేస్తా ఉన్నాం, పోలరైజ్ చేస్తా ఉన్నాం, వైసీపీ జగన్. మరి ఆ 10% పోయి జగన్ కలిసింది అనుకోండి, ఎంత అవుతుంది? ఇప్పుడు ఉన్న 40 + 10 50 అవుతుంది కదా. అంటే కూటమి 45 దగ్గర ఆగుతుంది, వైసీపీ 50 అవుతుంది కదా. ఇది ప్రాక్టికల్ రియాలిటీ కదా. ఈ విషయం తెలియకనా అంటే తెలుసు, కానీ ఎందుకని ఇలా పోలరైజేషన్ అనే మోడ్ లోకి వెళ్ళిపోయాం? ఆ మోడల్ ని ఎందుకు ఆన్ చేశాము అంటే దెర్ ఈస్ వన్ రీజన్ బిహైండ్ ఇట్, మోడీ మోడల్. మోడీ 2014 నుంచి ఇండియా వ్యాప్తంగా అమలు చేసిన మోడల్ ఇది. ఎదుటి వాళ్ళ మీద ప్రెజర్ పెట్టడము, ఊపిరి సలపనివ్వకుండా చేయడము, మీడియాని మోహరించి రిజల్ట్ రాబట్టడం. ఇండియా అనేది వైవిధ్యమైన సువిశాలమైన దేశం, 150 కోట్ల మంది జనాభా, పైగా పార్టీలు ఎన్నున్నా ఎంత బలం ఉన్నా కానీ కొట్టుకు చేస్తూ ఉంటాయి. ప్రతిసారి మోడీకి అడ్వాంటేజ్ దొరుకుతూ ఉంటుంది. ఒక టైంలో ఎంఐఎం ఆయన చేతికి చిక్కుతుంది, ఇంకొకసారి ఆప్ అనే పార్టీనో మరోటో ఆయన చేతికి చిక్కుతుంది. అందుకోసమని విపక్షం ఓటుని చీల్చడానికి ఇలాంటివి నేను చెప్పిన 2 ఎగ్జాంపుల్స్, ఇంకా చాలా ఉంటాయి ఇలాంటివి విపక్ష ఓటుని చీల్చడానికి, స్కాటర్ చేయడానికి ఉపయోగపడుతున్నాయి. అందుకని దేశంలో బీజేపీ పట్టు బిగించింది. వేరే రాష్ట్రాల ఎగ్జాంపుల్స్ చూడండి, ఒక విషయం అర్థమవుతుంది. 3 రాష్ట్రాల విషయం చెప్తా, బీహార్, బెంగాల్, ఉత్తరప్రదేశ్. ఈ 3 చోట్ల బీజేపీ పట్టు బిగించడానికి కారణం ఏంటి? బీహార్లో బలంగా ఉన్నా గానీ ఆర్జేడీ అధికారంలోకి రాలేకపోతుంది. కారణం ఏంటి అంటే అక్కడ ట్రయాంగిల్ ఉంది, 3 పార్టీలు ఉన్నాయి, 2 పార్టీలు కలిస్తే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. బీజేపీ అందుకోసమే జేడీయూ లాంటి పార్టీని పట్టుకుని అధికారంలోకి వచ్చింది. బెంగాల్లో చూడండి, అసలు ఆల్టర్నేటివ్ అనే దాన్ని కన్ను తెరవకుండా కొట్టేశారు మమతా బెనర్జీ. ఫలితంగా వ్యతిరేక ఓటు బీజేపీకి పోలరైజ్ అయ్యి బీజేపీ అధికారంలోకి రాలా. అంటే ఆల్టర్నేటివ్ లేని చోట ప్రభుత్వ వ్యతిరేకత అనేది గంపగుత్తగా వచ్చి వాటికి పడిపోతుంది. వేరాజ్ మరి యూపీలో ఎలా కంటిన్యూ అవుతుందా బీజేపీ? అక్కడ కూడా సమాజ్వాదీ పార్టీ బలంగా ఉంది కదా, మాస్ ఫాలోయింగ్ ఉన్న పార్టీ కదా. అంటే మీరు అక్కడ ఒక లాజిక్ మిస్ అవ్వకూడదు. బీఎస్పీ అనేది డీలా పడినా కానీ ఇప్పటికీ 10-15% ఓటు సాధిస్తా ఉన్న పార్టీ. పైగా అప్నాదళ్, క్రాంతి దళ్ లాంటి పార్టీలు టెరిటోరియల్ గా ఇంపాక్ట్ చూపించగలిగితే కొన్ని ప్రాంతాల్లో, ఇలాంటి పార్టీలన్నింటినీ కలిపి బీజేపీ అనుకూలంగా మలుచుకుంటోంది. అంటే ప్రత్యర్థుల్లో చీలిక తేవడం అనే వ్యూహం బీజేపీ విజయం అనుకుంది. అది దేశంలో అయినా కానీ రాష్ట్రాల్లో అయినా కానీ. బెంగాల్లో అలాంటి పరిస్థితి లేదు కాబట్టి అధికారంలో ఉన్న మమతా బెనర్జీ ఓడిపోయారు, బీజేపీ బలం ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇది ఒక ఎగ్జాంపుల్ చాలు కదా. మరి ఏపీలో కూడా అంతే కదా. కూటమికి ప్రత్యర్థులు ప్లూరల్ నెంబర్లో లేరు కదా, ఉన్నది ఒక్కడే జగన్, వైసీపీ. అంటే మనం బాధితులను కనుక ఇగ్నోర్ చేస్తా ఉంటే, అనుక్షణం ఫోకస్ అంతా జగన్ మీద పెడితే గనక బలం జగన్ వైపు పోతుంది. మరి తెలివైన రాజకీయ వ్యూహం అయితే ఏం చేయాలి? డిస్సాటిస్ఫాక్షన్ తలెత్తిన తర్వాత అదంతా వైసీపీ కుట్ర, వైసీపీ పాపం అని వాళ్ళ ఖాతాలో వేయటం కంటే అసలు డిస్సాటిస్ఫాక్షన్ తలెత్తకుండా ఏం చేయగలుగుతాం, అట్లీస్ట్ కంటైన్ చేయడానికి ఏం చేయగలుగుతాం? మొత్తం ఆపలేమనుకోండి, ప్రజాస్వామ్యంలో అది అసాధ్యం. అలాంటప్పుడు సాధ్యమైనంత తగ్గించడానికి ఏం చేయగలుగుతాం అనేది కదా ఆలోచించాలి. అలా ఆలోచించకుండా ఎవరన్నా వ్యతిరేకంగా మాట్లాడినా, ఎవరన్నా గుండెలు బాదుకుని ఏడ్చే పరిస్థితి వచ్చినా గానీ అదంతా వైసీపీ కుట్రనో, వైసీపీ వాళ్ళు చిచ్చు పెట్టాలనుకుంటున్నారనో అనేస్తూ ఉంటే మనల్ని సమర్థించే 40 మంది అవును అనొచ్చుగాక, కానీ న్యూట్రల్ గా ఉన్న 15 మంది ఆలోచిస్తారు కదా, ఇవాళ కాకపోతే రేపైనా. పైగా ఎప్పుడు నిరంతరం అలజడిలోనూ అభద్రతలోనూ ఎంతసేపు ఎదుటోళ్ల మీద ఆరోపణలు చేయడం మీద ఫోకస్ పెడితే గనక ఏంటి ఇలాగా పరిస్థితి అని తెలియకుండానే స్టాక్ హోమ్ సిండ్రోమ్ అంటారే, అలాగా ఎవరినైతే మనం నెగిటివ్ గా చూపించాలనుకుంటున్నామో, ఎవరి వల్ల అయితే కష్టాలు వచ్చేస్తున్నాయని చెప్తామో వాళ్ళ మీద ప్రేమ పుడుతుంది. ఈ లాజిక్ ఎందుకో మిస్ అవుతున్నారు. కేంద్రంలో మోడీ ప్రత్యర్థుల బలాన్ని స్కాటర్ చేసి సర్వైవ్ అయ్యారు ఇప్పటి వరకు. మన దగ్గర స్కాటర్ చేయడానికి ఆల్టర్నేటివ్స్ లేవు. అందుకోసం మనం మీడియా బలాన్ని ఎంత మోహరిస్తున్నా, కొత్త చట్టాలు తెచ్చి మెసిల్తే మెలిపెడతామని చెప్పదలుచుకున్నా గానీ జగన్ ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు అంటే ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. ప్రెస్ మీట్ లోనే అన్నారు,
బంగారంగమ్మా ఎవరు వచ్చినా కానీ మంచిదేమ్మా. ఎవరు వచ్చినా రాని అమ్మా అంటున్నారు చూసారా ఆయన. అంటే కొత్తగా ఏవైనా పార్టీలు తలెత్తుతాయి అప్పుడేంటి అని ఎవరన్నా అడుగుతున్నా గానీ జగన్లో మాత్రం ధీమా కనపడతా ఉంది చూసారా. కారణం ఏంటి అంటే ఇదే డిస్సాటిస్ఫాక్షన్ కి కూటమి దిక్కు చూపిస్తా ఉంది. మోడీలాగా చేద్దాము, మీడియా మొత్తం ఏకపక్షంగా మన గురించే మాట్లాడుతుంది కాబట్టి, వ్యవస్థలన్నీ మన చేతిలోనే ఉన్నాయి కాబట్టి ప్రత్యర్థులను విలవిల్లాడేలాగా చేద్దాము అంటే మనకి ప్రత్యర్థులు ప్లూరల్లో లేరు సార్. ఉన్నది ఒక్కడే, ఆల్టర్నేటివ్ గా కనపడుతున్నది ఒక్కడే, పైగా మన మాటల్లో నిరంతరం వినపడుతున్నది ఆ ఒక్కడే. అందుకని మన మీద అసంతృప్తి ఉన్న ప్రతి ఒక్కళ్ళు, రైతులైనా, యువతైనా, మహిళలైనా, మరొకరైనా సమస్య ఏదొచ్చినా గానీ అటువైపు చూడడం అనేది కనపడతా ఉంది ఈ మధ్యన. అందుకోసమే ఆక్వా రైతులు, పొగాకు రైతులు, లేదంటే అమరావతిలో భూమి ఇవ్వం అని నిలబడుతున్న రైతులు జగన్ని కలవడం ఈ మధ్యన కనపడింది కదా. అదొక సింబాలిజం. అదంతా అపోజిషన్ చేసిన మొబిలైజేషన్ కాదు. అలా అనుకుంటే కనుక మనం వాస్తవాన్ని గుర్తించకుండా కళ్ళకు గంతలు కట్టుకున్నట్టు. వాస్తవం ఏంటనేది ఇప్పుడు కాకపోతే 2029కైనా ప్రివైల్ అవుతుంది. ప్రివైల్ అయిన తర్వాత మళ్ళీ ఇలా జరిగిందేంటి అనుకోవటం కంటే ఇప్పుడే వ్యూహాన్ని చెక్ చేసుకుంటే గనక, లాజికల్ గా ఆలోచించగలిగితే గనక పోలరైజేషన్ అనేది మనకి సూట్ కాని మోడల్. ఎందుకంటే మనమేమో గుంపుగా ముగ్గురు ఉన్నాము, అవతల పక్క ఒక్కడే ఉన్నాడు, వ్యతిరేక ఓటు అటు పోతా ఉంది అనే విషయాన్ని గ్రహిస్తే గనక కాస్తో కూస్తో ప్రజలకు మేలు జరిగే అవకాశం ఉంటుంది. బాధితులు అన్నాం కదా, ఆ బాధితులకి ఎంపథెటిక్ గా రియాక్ట్ అయ్యేందుకు ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ప్రభుత్వం మీద వస్తుంది. అంతే కదా. రైతులు, జనమో, యువత ఏడుస్తా ఉంటే, గుండెలు బాదుకుంటా ఉంటే, నెత్తినోరు కొట్టుకుంటా ఉంటే ఇదంతా వైసీపీ కుట్ర అనడం కంటే ఎంపథెటిక్ గా రియాక్ట్ అయ్యి కాస్తో కూస్తో ప్యాసిఫై చేసేందుకు, చల్లబరిచేందుకు ట్రై చేసామనుకోండి, వాళ్ళకే కదా ప్రయోజనం, బాధితులకి కదా ప్రయోజనం. అందుకని ఆ ప్రజా ప్రయోజనం ఉంది నేను చెప్తున్న దాంట్లో. అర్థమైందా మీకు? ఇప్పటికన్నా డిస్సాటిస్ఫాక్షన్ కి దిక్కు చూపిస్తున్నాము అనే విషయాన్ని గ్రహించి ఎంతసేపు ఎదురుదాడితో నెట్టుకొద్దాము అనుకునే కంటే ప్రాక్టికల్ గా మోడీ మోడల్ మనకి ఎందుకు సూట్ కాదు అనేది ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటే కనుక టీడీపీకి నష్ట నివారణ కోసం కాస్త కోస్తో ఉపయోగపడేందుకు స్కోప్ ఉంటుంది. ఎందుకంటే యాంటీ ఇన్కంబెన్సీ వచ్చినప్పుడు పెద్ద పార్టీకి ఎక్కువ నష్టం జరుగుతుంది, చిన్న పార్టీలకు తక్కువ అనుకుంటున్నారా? చిన్న పార్టీల ఎగ్జిస్టెన్సే క్వశ్చన్ మార్క్ అయ్యేందుకు స్కోప్ ఉంటుంది. ఎందుకు అంటే కొత్తగా వచ్చి ఉంటారు, ట్రాక్ రికార్డు ఉండదు, ఫస్ట్ టైం అధికారం వాసన తగిలిన తర్వాత ఇలా ఉన్నారా అని జనం గనక హార్ష్ గా ఈ 5 ఏళ్ళు వాళ్ళకి ఎదురైన అనుభవాలను బట్టి హార్ష్ గా రియాక్ట్ అయితే గనక కూటమి ఈక్వేషన్స్ చెదురుతాయి. యాంటీ ఇన్కంబెన్సీ అనేది ప్రబలంగా ప్రభావం చూపిస్తుంది. చెప్పా కదా, ఆన్ యావరేజ్ 10% ఉంటుంది మన దగ్గర. అందుకోసం డిస్సాటిస్ఫాక్షన్ కి దిక్కు చూపించడం కంటే ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి అని స్టడీ చేయడం, ఆలోచించడం అవసరం ఇప్పుడు. అవునా కదా? మీరైతే ఏమంటారు? కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా పార్లమెంటరీ లాంగ్వేజ్ లో మాత్రమే చేయండి. రాజకీయ పరిణామాల్ని సునిశ్చితంగా, ప్రాక్టికల్ గా విశ్లేషించే వేదిక కీ టాక్స్.